నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఈ మధ్య కణాల పరీక్ష చేయించేటప్పుడు డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ కూడా చేయించుకోమంటాము. ఇది ఏంటంటే కణాల తలలో డిఎన్ఏ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఇది సరిగా ప్యాకేజ్ అవ్వలేదనుకోండి, ఎక్కడో బ్రేకేజ్ ఉందనుకోండి, దాన్ని డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దాన్ని టెస్ట్ చేసేది ఎంత ఉందనేది డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది 30 కన్నా తక్కువ ఉంటే పర్వాలేదు, బహుశా వేరే కారణాల వల్ల సంతానలేమి సమస్య అవుతుంది పురుషుల్లో. 30 కన్నా ఎక్కువ ఉంటే మేబీ పిండాలు మంచి క్వాలిటీవి రావు, వచ్చి అతికినా అవి మిస్క్యారేజ్ లో కన్వర్ట్ అవ్వచ్చు, అసలు పిండాలు రాకపోవడం, ఇవన్నీ సమస్యలు డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే అవుతుంది. డిఎఫ్ఐ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఏజ్ బట్టి, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే పెస్టిసైడ్స్, ఈ పొల్యూషన్, వీటన్నిటి వల్ల, వారికోసీల్ ఉంది, ఈ కారణాలు కాకుండా ఇంకెన్నో కారణాలు ఉంటే దానివల్ల డిఎఫ్ఐ ఎక్కువ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.